2 జిల్లాలని తూర్పుగోపుల్లో ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియగా మాకు ఫస్ట్ రిజర్వేషన్ ఇచ్చింది 1972లో అండి. నాటి నుంచి నేటి వరకు కూడా ఉత్తరాంధ్ర మినహా ఉన్నటువంటి జిల్లాలని పరిగణలోకి తీసుకుపోవడం ఫస్ట్. అలాగే 1978లో వైజాగ్ నుంచి విడిపోయిన కొంత భాగం, శ్రీకాకుళం నుంచి విడిపోయిన కొంత భాగం కలిపి విజయనగరం జిల్లాని ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకే ఆ రిజర్వేషన్ వెసులుబాటు అనేది ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సు మేరకు. అక్కడి నుంచి మేము సుమారుగా 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు పైబడి మేము వలస వచ్చిన వాళ్ళు ఉన్నాము. ఇక్కడ వలస వచ్చిన వాళ్ళకి మరి ఓబీసీ రిజర్వేషన్ లేదంటే జాతి అనేది ఒక చోట ఉండదు. ఒక ఎంప్లాయీ ఒక చోట నుంచి ఒకటికి పని కోసం కూటి కోసం వెళ్ళిపోతూ ఉంటాడు. మరి వెళ్ళిపోయిన చోట నీకు రిజర్వేషన్ లేదంటే మరి పుట్టిన పిల్లలకి ఏ రిజర్వేషన్తో ఆ పిల్లల్ని పెంచాలనేది మాకు ఫస్ట్ క్వశ్చను. ఇది సుమారుగా 50 సంవత్సరాలు మా పోరాటం. ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. దీనికి గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఫస్ట్ బీసీ రిజర్వేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో మరి ఇవ్వడం జరిగింది. నాడు అప్పటి వరకు కూడా బీసీ రిజర్వేషన్ కూడా లేని పరిస్థితి మరి మేము చూసాం. 2008లో మాత్రమే మరి రిజర్వేషన్ ఇచ్చి బీసీలుగా ఫస్ట్ గుర్తించింది 2008లో. అక్కడి నుంచి కూడా ఓబీసీ ఫలాలు మాకు అందడం లేదు. ఓబీసీ ఫలాలు అందకపోవడానికి ఒక మైనర్ కమ్యూనిటీ ఒక ఊరిపోతే అక్కడ 1000 మంది ఉన్నారు, 500 మంది ఉన్నారంటే అనుకోవచ్చు. మేము లక్షలాది మంది జనం ఈ జిల్లాలో నివసిస్తున్నప్పుడు మరి లక్షలాది జనాల యొక్క అభిప్రాయాలు మరి తీసుకోకుండా ప్రభుత్వాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే 2 సార్లు గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న టీడీపీ ప్రభుత్వం 2018లో ఒకసారి అలాగే 2022లో ఒకసారి ప్రభుత్వాలు ఇక్కడ నుంచి మరి కేంద్రాలకి పంపడం జరుగుతుంది. కానీ కేంద్రం దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రం వైపే మరి ఆ బాల్ నెట్టివేయడం జరుగుతుంది.